భయం లేకుండా ఇంగ్లీష్ నిర్భయంగా మాట్లాడినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తది. ఒక కిక్ వస్తది కదా! లైక్ యూ కెన్ డూ అమేజింగ్ థింగ్స్ ఇన్ లైఫ్. అసలు ఏ ఆపర్చునిటీస్ వచ్చినా వదులుకోవాల్సిన అవసరం లేదు. ఆపర్చునిటీ రాగానే తీసుకోవచ్చు. ఆపర్చునిటీ మన కెరియర్ కోసం, మన జాబ్ కోసం, మన డబ్బు సంపాదించుకోవడానికన్నా, ఒక హోదా సంపాదించుకోవడానికన్నా, ఒక పొజిషన్‌లో స్టేటస్ సెట్ చేసుకోవడానికన్నా ఒక పవర్‌ఫుల్ ఫీలింగొస్తది. లైక్ యెస్! ఐ కెన్ డూ ఇట్ అని ఒక ఫీలింగొస్తది. థాట్స్ ద పవర్ ఆఫ్ ఇంగ్లీష్. చూడండి ఇంగ్లీష్ మాట్లాడడం అండ్ రాసే నైపుణ్యాలు ఒక ఎక్స్‌పర్ట్ లాగా నేర్చుకున్న తర్వాత లైఫ్ ఎట్లయితే ఉంటదో, ఇట్ ఈస్ రియల్లీ రివార్డింగ్. అంటే మీకు రెస్పెక్ట్ ఒస్తది, ఆపర్చునిటీస్ ఒస్తాయి, ఇన్‌కమ్ ఒస్తది, ఒక స్టేటస్ ఒస్తది. దీన్ని ఎవరు తిరస్కరించలేరు. దీనికి తిరుగులేదు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే ప్రపంచం మొత్తం నడిచేది ఒక్క భాష పైన ఇంగ్లీష్. సో, ఆ ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని అవకాశాలు మీకున్నాయో, ఎంత నాలెడ్జ్ మీకుందో అవన్నీ సేకరించుకొని అవకాశం మనకి మనం కలుగజేసుకుంటామంటే అది ఇంగ్లీష్ వల్లనే సాధ్యమవుతది. ఇంగ్లీష్ లేకుండా మీరు సఫర్ అవుతారు. సఫర్ అవుతున్నారు గూడా ఆల్రెడీ. అది జాబ్‌లో గావచ్చు, అంటే క్షమత పరంగా గావచ్చు, అవమానం అవుతుంది, తొక్కేస్తారు, ప్రమోషన్స్ దొబ్బేస్తారు, మీ హార్డ్ వర్క్ దొంగలించి ఇంకొకరికి క్రెడిట్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వర్క్ ప్లేస్ పాలిటిక్స్‌లో జరుగుతూనే ఉన్నాయి. సో, దీనికి పరిష్కారం ఏంటంటే, నేను స్టార్టింగ్‌లో జెప్పినాను. లైక్ ఫీల్ దట్ ఎక్సైట్‌మెంట్ లైక్ నాకు మాట్లాడడం వచ్చు, రాయడం వచ్చు అనేటప్పుడు ఒక పవర్ ఒస్తది గదా! అట్లాంటి పవర్ ఎప్పుడొస్తది? అది రియల్ స్పీకింగ్ రిజల్ట్స్ ఉంటేనే వస్తాయి. అండ్ రియల్ స్పీకింగ్ రిజల్ట్స్ నేను చెప్తున్నాను, సిన్సియర్‌గా జెప్తున్నాను. ఐ యామ్ ఆన్ ఎ మిషన్ తెలంగాణ ఆర్ ఆంధ్రాలో బెస్ట్ స్పీకింగ్ రిజల్ట్స్ ఎక్కువ స్పీకింగ్ రిజల్ట్స్ డెలివర్ జేషిన పద్ధతి, ప్రాసెస్, కోర్స్, స్పీకింగ్ ల్యాబ్ అని స్థాపించాలని ఒక మిషన్‌లో నేనున్నాను. ఖచ్చితంగా మీ అందరిని అండ్ నా మిషన్ గైస్ నేను చెప్తున్నాను. నాతో నేనే సాటిస్ఫై లేకుండా తర్వాత నేను సృష్టించిన కోర్సెస్ స్పీకింగ్ ల్యాబ్. అండ్ నా ఇంటెన్షన్ ఏముండిందంటే ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ నేచురల్ ఫ్లూయెన్సీ. ద కీవర్డ్ ఈస్ నేచురల్ ఫ్లూయెన్సీ. నేచురల్ ఫ్లూయెన్సీ అంటే మన మాతృభాష తెలుగు ఆలోచించకుండా మనం ఎట్లా నిర్భయంగా, సజావుగా మాట్లాడేస్తామో, అలా తయారు చేయాలి. ఒక ఇంటర్నేషనల్ వేదిక పైన పబ్లిక్ స్పీకర్ కన్నా, డైలీ కన్వర్జేషన్ అన్నా, నేచురల్ ఫ్లూయెన్సీ అన్నా, గ్రామర్ ఎక్స్‌పర్ట్ అన్నా, ఎలాంటి దృష్టికోణం నుంచి మీరు చూసుకున్నా, మీరు ఒక ఎక్స్‌పర్ట్‌గా తయారవ్వాలి అనేదే స్పీకింగ్ ల్యాబ్. అండ్ స్పీకింగ్ ల్యాబ్ లాంటి కోర్స్ ప్రపంచంలోనే లేదు. స్పీకింగ్ ల్యాబ్ అవసరం మీకుంది. స్పీకింగ్ ల్యాబ్‌కు నాకు మీ అవసరం లేదు. దీన్ని గుర్తించి మీరు నిజంగా ఆ పవర్‌ని ఫీల్ అవ్వాలనుకున్నారు టు అన్‌లాక్ ఇమ్మెన్స్ పాసిబిలిటీస్ అండ్ రివార్డింగ్ లైఫ్ ఇన్ యూర్ లైఫ్ అంటే ఖచ్చితంగా స్పీకింగ్ ల్యాబ్ చేరాలి అండ్ నా హోంవర్క్ చేయండి.